రామ్ చరణ్ కోయంబత్తూరులోని ఆసుపత్రికి వెళ్లడం సోషల్ మీడియాలోనూ సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్స్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. అపోలో గ్రూప్స్ ను ఉపాసన ప్రాంప్టర్ గా కీలక ప్రాజెక్టుల బాధ్యతురాలిగా వ్యవహరిస్తున్నారు. అత్యుత్తమ వైద్య విభాగాలు, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న సొంత బంధువుల హాస్పిటల్స్ ఉండగా రామ్ చరణ్ ఎక్కడో ఉన్న కోయంబత్తూరుకు వెళ్లడంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టాపిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే చరణ్ ఈ సర్జరీ కోసం కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిని ఎంచుకోవడం వెనుక అక్కడ ఉన్న ప్రత్యేక వైద్య సదుపాయాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థోపెడిక్స్, మైక్రో వాస్కులర్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్, హ్యాండ్ సర్జరీస్ విభాగాల్లో ఆసియాలోనే అత్యున్నత రికార్డ్ ఈ హాస్పిటల్ గా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చేతి మణికట్టు, నరాల ఎముకలు, ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించిన క్రిటికల్ సర్జరీలను అత్యంత ఆధునిక పద్ధతుల్లో చేయడంలో ఈ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ప్రసిద్ధి అని, అందుకే రామ్ చరణ్ ఈ హాస్పిటల్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ కు సర్జరీ విజయవంతంగా పూర్తయి ఆయన తొందరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.